వెల్కమ్ టు మై ఎగ్జామ్ గోల్. మనకి యూపీఎస్సీ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఇది. ఇందులో 80 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 29 అండ్ ఈడబ్ల్యూఎస్ 8, ఓబీసీ 18, ఎస్సీ 15, ఎస్టీ 10 వేకెన్సీస్. ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్తే ముందు ఇది లెవెల్ 10. శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 56,000 ఉంటుంది. బేసిక్ పే, హెచ్ఆర్ఏ, డిఏ, మెడికల్ అలవెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఆల్సో. సో ఓవరాల్గా మనకి 1,20,000 పైనే ఉంటుంది జాబు. శాలరీ, గ్రాస్ శాలరీ. ఇక ఏజ్ లిమిట్ వస్తే 35 ఏళ్ళు అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్కి, 38 ఏళ్ళు ఓబీసీ, 40 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ. సో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. సో ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, మనం ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇవి కూడా ఉంటే మంచిది. డిప్లొమా ఇన్ కంపెనీలా, లేబర్లా అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా ఒక కేటగిరీ ఉంటే మంచిది. డిజైరబుల్ క్వాలిఫికేషన్. మ్యాక్సిమం మెయిన్ డిగ్రీ. అలానే డ్యూటీస్ అండి, ఏదైనా దాంట్లో ఇవ్వచ్చు. ఎన్ఫోర్స్మెంట్, రికవరీ, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, క్యాష్, లీగల్, పెన్షన్, ఇంకా అదర్ డీటెయిల్స్. పర్మనెంట్ పోస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఏ జాబ్. నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసరికి మనకి 1 ఇయర్ ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూ ఢిల్లీ అండ్ ఆల్ ఇండియా సర్వీస్ లైబిలిటీ అండ్ ఆఫీసర్స్ హ్యావ్ టు సర్వ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. అంటే మనకి ఎక్కడైనా ఇవ్వచ్చు, మన రాష్ట్రంలో ఇవ్వచ్చు, పక్క రాష్ట్రంలో ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. మనకి ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి. ఇంకా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇది లింక్ upsconline.nic.in/ORA. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో స్టార్టింగ్ డేట్ 22 ఆగస్టు 2026. సో క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 11 సెప్టెంబర్ 2026. పెన్ అండ్ పేపర్ అండి, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. సో మనకి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 20-12 డిసెంబర్ 2026. సో దాదాపుగా మనకి 3 నెలల నుండి 4 నెలల వరకు మనకి టైం ఉంది మనకి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి. సో ఇది గ్రూప్ ఏ పోస్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే శాలరీ కూడా మంచి శాలరీ ఉంటుంది. సో హౌ టు అప్లై. సో క్యాండిడేట్స్ అనేది ఈ లింక్ ద్వారా మనం ఓపెన్ చేస్తే వన్ టైం ఎడిట్ ఫెసిలిటీ ఫర్ యూఆర్ఎన్ ప్రొఫైల్. సో మనం రిజిస్టర్ అవ్వాలి. లైవ్ ఫోటో క్యాప్చర్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా మనకి వెళ్ళిపోతే తెలుస్తుంది. సిగ్నేచర్ ఉంటుంది, ఫోటో, ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. అప్లికెంట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు యూస్ దేర్ ఆధార్ కార్డ్ యాజ్ ద ఐడి డాక్యుమెంట్ ఫర్ ఈజీ, ఎఫర్ట్లెస్ అండ్ సీమ్లెస్ వెరిఫికేషన్, అథెంటికేషన్ ఆఫ్ ఐడి అండ్ అదర్ డీటెయిల్స్. సో మరొకసారి లాస్ట్ డేట్, క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 11 సెప్టెంబర్ 2026. మరియు ఎగ్జామ్ ఫీజు అండి, ఎగ్జామ్ ఫీజు కేవలం 25 రూపాయలే. ఆడవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి, మరి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ ఫీజుని మినహాయించారు. ఓన్లీ ఇంక రిమైన్ కేటగిరీ వచ్చేసరికి 25 రూపాయల అప్లికేషన్ ఫీ. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఎగ్జామ్ సెంటర్స్ అండి. ఎగ్జామ్ సెంటర్స్ మనకు వచ్చేసరికి నియరెస్ట్ సెంటర్ వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి హనుమకొండ మరియు హైదరాబాద్ 2 ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, అలాగే విశాఖపట్నం, విజయవాడ 3 సెంటర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో నెక్స్ట్ ఇష్యూన్స్, ఇంకేమన్నా డీటెయిల్స్ కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ సెంటర్ కాల్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు వాళ్ళకి, ఈమెయిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.
ఇకపోతే నెక్స్ట్ ఫైనల్ అండి. ప్యాటర్న్ రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ద టెస్ట్ విల్ బి 2 అవర్స్ డ్యూరేషన్. ఆల్ క్వశ్చన్స్ విల్ బి క్యారీ ఈక్వల్ మార్క్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇంగ్లీషు మరియు హిందీలో ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో 1/3 మనకి 1/3 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఎగ్జామ్ సిలబస్ అండి ఇది. జనరల్ ఇంగ్లీషు, మనకి బేసిక్ వొకాబులరీ, గ్రామటికల్ ఎర్రర్స్ అట్లాంటివి అడుగుతారు. నెక్స్ట్ ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్, అంటే మనకి భారత స్వాతంత్ర ఉద్యమం నుంచి మరియు కల్చరు దానికి సంబంధించి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఇష్యూస్, ప్రజెంట్ ట్రెండ్స్ అండ్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ రిలేటెడ్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ ఎలిమెంటరీ బేసిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. జనరల్ మెంటల్ ఎబిలిటీ, సో రీజనింగ్, అర్థమెటిక్ వాటికి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రెగ్యులేషన్స్, లేబర్ కోడ్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటెన్సీ, ఆడిటింగ్ అండ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్. సో ఇది మనకి ఎగ్జామ్ సిలబస్. ఈపీఎఫ్ఓ, ఏపీఎఫ్సి ఎగ్జామ్ సిలబస్ ఇది. నెక్స్ట్ వెయిటేజ్ అండి. యాజ్ పర్ ద ప్రాక్టీస్, సో మనకి 300 మార్క్స్ ఉంటుంది అండ్ 100 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. సో 75:25, అంటే మనకు వచ్చిన మార్క్స్ని 75 చేస్తారు అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని 25 రేషియోలో తీసుకుంటారు ఓవరాల్గా 100కి. సో మినిమం మనకి 50 అబోవ్ రావాలండి ఆ రేషియోలో. స్టాండర్డ్ సూటబుల్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు వేరియస్ కేటగిరీస్ ఫిక్స్డ్ అండర్ జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ రిమైనింగ్ ఓబీసీ 45 అబోవ్ అండ్ ఎస్సీ ఎస్టీ 40. ఇది మనకి యూపీఎస్సి నుండి పడిన ఎగ్జామ్, ఏపీఎస్సి. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా అప్లై చేయండి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.